వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మరి మున్సిపాలిటీలకు సెప్టెంబర్ 7 నోటిఫికేషన్ రానుంది. అంతేకాకుండా మరి పంచాయతీకి 19 అక్టోబర్న, జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకి 28 సెప్టెంబర్న, అంతేకాకుండా మొత్తం నవంబర్ వరకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉండనున్నాయండి. మొత్తం కంప్లీట్ అయ్యేది నవంబర్ 1 వరకుగా మనమైతే గుర్తుంచుకోవచ్చు. అయితే మనకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు? ఆగస్టు 15న ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆపడం అయితే జరిగింది. పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ 15న మరి ఈ పోలీస్ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు కావచ్చు, ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. గ్రూప్ 2 కూడా మనకు సెప్టెంబర్ 15 రావాల్సి ఉండేది. ఓకేనా? రావాలి. మరి ఆగస్టు 15 రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒక నెల పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ 15 విడుదల చేస్తామని చెప్పారు. కానీ తీరా చూస్తే మరి స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్స్ ప్రక్రియ బిజీ షెడ్యూల్ అయితే ఉంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో మనకి నోటిఫికేషన్స్ ఇస్తారా? సో టెక్నికల్గా చూసినట్లయితే, సో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదనేటువంటి నిబంధన ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఏం చేస్తారు? సెప్టెంబర్ 15 మనకు నోటిఫికేషన్స్ వస్తాయా లేదా అనైతే మనము చూడాలండి. ఓకేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని విడుదల చేస్తుందా లేదా ఎన్నికల కోడ్ వచ్చింది కదా అని చెప్పేసి ఎప్పట్లాగానే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుందా? అసలేంటి పరిస్థితి అనేది మరి అభ్యర్థుల్లో ఈ యొక్క ఆందోళన అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పోలీస్ అభ్యర్థులకు కూడా చాలామంది అడుగుతున్నారు, మా ఖాళీలు పెంచాలని. చాలా తక్కువ ఖాళీలతో, హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ ఖాళీలతో పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుందండి. పోలీస్ రిక్రూట్మెంట్ అంటేనే మినిమం 5,000కు పైగా, ఓకేనా, మ్యాక్సిమం 10,000కు పైగా అయితే ఖాళీలు ఉంటే, ఎందుకంటే తీవ్రమైన పోటీ ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్ విద్యార్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలండి ఇవి. కాబట్టి సో అందరికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటే సో చాలా బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. అంతేకాకుండా తెలంగాణలో ఇటీవల మనకు వయోపరిమితిని పెంచారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 35, ఎస్ఐ అభ్యర్థులకు 37 వరకు పెంచడం అయితే జరిగింది. 34 వరకు కానిస్టేబుల్ వాళ్ళకి, 37 వరకు ఎస్ఐ వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్స్ అభ్యర్థులకు, పోలీస్ ఆస్పిరెంట్స్కి కూడా వయోపరిమితి పెంచాలని అయితే అభ్యర్థులైతే కోరుతున్నారు.
ఓకే. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మరి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.